విఘ్నాలు ఏమీ కలగకుండా ఉండటం కోసం నేను ఆయన్ని ధ్యానిస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని చెప్పుకుంటున్నాం. అంటే అసలు మనం మొదలు పెట్టేటప్పుడు ఇప్పుడు విష్ణు పరమాత్ముడైనటువంటి సర్వాత్ముడైనటువంటి ఆ మహావిష్ణువునే మనం ధ్యానిస్తూ ఆయనకే మనం నమస్కారం చేసుకుంటాం అన్నమాట. దానికి అది ఇక్కడ ఆయన యొక్క స్వరూపమే గణపతి కాబట్టి ఇక్కడ అవిఘ్నమస్తు అనుకుంటూ ఇది ఆయన్ని కూడా మనం ధ్యానిస్తాం. అది ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఇది. మనం నిన్న అసలు మనం విష్ణు సహస్రనామం నిన్న మొదలు పెట్టాం. దీంట్లో మనం ఆ విష్ణు సహస్రనామం భారతంలో చెప్పినట్లుగా మహాభారతంలో చెప్పబడింది కదా, అనుశాసనిక పర్వతంలో అది చెప్పినట్లుగా అది శ్లోకాల పద్ధతిలో మనం చెప్పుకోవాలి. మనం ఏమనుకున్నాం, ఏదో ఒక దాంట్లో ఉన్న శ్లోకంలోంచి మనం ఇవి తీసుకొని ఓం చతుర్దంష్ట్రాయ నమః అంటున్నాం. కానీ నిజానికి శ్లోకంలో అలా ఉండదు కదా. అది మామూలుగా ఎలా ఉంటుంది? అది భ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాదిచ అనఘో విజయోజేత విష్ణుయోని పునర్వసు అని ఇలా చదువుతాం. కాబట్టి దీంట్లోంచి మనం పదాలు తీసుకుని చేస్తాం అన్నమాట. అట్లా మనం ఇవాళ నుంచి మనం అలా చేద్దాం. ఓకే, ఈ ఓం అని అనుకోకుండా ఆ నమః అని చెప్పుకోకుండా మామూలుగానే మనం ఈ శ్లోకం చదువుకొని విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ వ్యాస భగవానుడు ఇచ్చినటువంటి శ్లోకాన్ని మనం ముందు చదువుకొని ఆ శ్లోకంలో వచ్చినటువంటి పదాలకి అర్థాలు చెప్పుకుంటూ మనం ఇవాళ నుంచి అలా చేద్దాం. నిన్న మామూలుగా వెళ్ళిపోయాం. నిన్న మనం ఎక్కడి దాకా చెప్పుకున్నామంటే ఓం అనఘాయ నమః అనే విషయం అక్కడి నుంచి దాకా. అంటే ఓ పాపరహితుడైనటువంటి ఓ విష్ణుమూర్తి నీకు నమస్కారం అని అక్కడ ఆపాం మనం. తర్వాత ఓం విజయ అంటే విజయ స్వరూపుడు. ఆయన జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాది గుణాల చేత అంత సమస్తాన్ని అంతటినీ ఆయన జయించినవాడు. తర్వాత జేత అంటే విజేత అంటామే, జేత అంటే సర్వాన్ని జయించిన వాడు ఆయన. అంటే తన యొక్క స్వభావంతో సర్వభూతాలని కూడా జయించాడు. అన్ని భూతాల కంటే ఆయన చాలా ఉన్నతమైనటువంటి వాడు అని అర్థం ఇక్కడ. తర్వాత ఈ విశ్వయోని అంటే ఏంటి? విశ్వాన్ని జయించిన వాడు. విశ్వాన్ని సృజించిన వాడు, సృష్టి చేశాడనమాట ఆ విశ్వాన్ని. ఆ విశ్వానికి కారకుడు ఆయన. ఆ విశ్వ కారకుడికి మనం నమస్కారం చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ పునర్వసు అంటే మరల వసించేవాడు. పునః వసువు మళ్ళీ అంటే ఏంటి? జన్మ మన యొక్క జీవరాశి ఉందే, దీని యొక్క జన్మ పరంపరలో ప్రతి శరీరంలోనూ క్షేత్రజ్ఞుడిగా ఆయన భాషించేవాడు. మళ్ళీ ఆయన పుడుతున్నాడు అనమాట. అంటే మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి, మన యొక్క హృదయంలో ఆయన యొక్క అంశ ఉన్నది. విష్ణు అంశ కోట్యంశ మన దాంట్లో ఉన్నది. అంటే ప్రతి ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోతున్నదో ఇది వెళ్ళి మళ్ళీ ఇంకొక దాంట్లోకి మళ్ళీ ప్రవేశిస్తున్నది. అంటే ఈ విష్ణువంశ ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకో దాంట్లో అంటే మరల ప్రవేశించారు. అందువలన ఆయన్ని పునర్వసు అన్నాడు. ఉపేంద్రో వామన ప్రాంశుర్ అమోఘ శుచిరూర్జిత అతీంద్ర సంగ్రహ ధృతాత్మ నియం. అంటే ఉపేంద్రుడు, వామనుడు, ప్రాంశుడు, అమోఘుడు, శుచి, ఊర్జిత, అతీంద్రియ, సంగ్రహ, సర్గ, ధృతాత్మ, నియమ, తర్వాత యమ. ఈ అన్ని పేర్లు ఆయనవే. ఉపేంద్రుడు అంటే ఏంటి? ఇంద్రుడికి తమ్ముడిగా జన్మించిన వాడు. ఎలా అయ్యాడు? తమ్ముడు ఎట్లా అయ్యాడంటే ఆయన వామనావతారంలో పుట్టాడు కదా, అదితిదేవి గర్భంలో పుట్టాడు ఆయన. కాబట్టి అదితి యొక్క గర్భంలో పుట్టిన వాళ్ళందరిలో కంటే పెద్దవాడేవాడు ఇంద్రుడు. అతనికి ఇప్పుడు తమ్ముడయ్యాడు. ఇంతే కాకుండా ఇది ఒక అర్థం బయటికి కనిపించేది. కానీ ఇంద్రుడి కంటే ఘనుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అది అందువల్ల కూడా ఆయన ఉపేంద్రుడు అయ్యాడు. తర్వాత హరివంశంలో ఏం చెప్తున్నారు ఆయన గురించి అంటే మమోపరి యథేంద్ర స్త్వం స్థాపితో గోభిరీశ్వర ఉపేంద్ర ఇది కృష్ణ త్వాం గాస్యంతి భువి దేవతా అని హరివంశంలో చెప్పాడు. అంటే ఇంద్రుడే ఇలా కీర్తించాడు ఆయన్ని, నాకన్నా ఘనమైనటువంటి వాడివిగా నువ్వు గోకులంచే నువ్వు నిలవబడ్డావు, గోకులంలో నువ్వు ఉన్నావు. అందుచేత కృష్ణ నిన్ను దేవతలు ఉపేంద్రుడు అని కీర్తిస్తారు.
ఇంద్రుడే ఎన్ని పరీక్ష చేయడానికి వచ్చాడు, అది తెలుసు కదా మనకి. వచ్చినప్పుడు ఇంద్రుడు వారం రోజులు కష్టాలు పడి ఏం చేయలేక వెళ్ళిపోయాడు. అంటే ఆ ఇంద్రుడి కంటే ఈయన ఘనమైన వాడు కాబట్టి ఈయన ఉపేంద్రుడు, అక్కడ అర్థం అది. తర్వాత వామన, వామనుడు అంటే పొట్టివాడు, సూక్ష్మ రూపి అయి ఉన్నవాడు అనమాట. ఆయన ఆ వామనుడు యొక్క రూపంలో ఆయన బలిచక్రవర్తిని యాచించాడు కాబట్టి ఆయన వామనుడయ్యాడు. ఇంకా ఎంతో గొప్పగా సేవింపబడినటువంటి వాడు ఆయన వామనుడు. ఎలాగా కఠోపనిషత్తు ఏం చెప్తున్నదంటే, మధ్యే వామనం ఆసీనం విశ్వే దేవా ఉపాసతే. అంటే ఈ హృదయ మధ్యంలో నిలిచి ఇక్కడ నిలిచి ఉన్నటువంటి ఆ వామనుణ్ణి దేవతలందరూ ఉపాసిస్తున్నారు అని ఇక్కడ ఈ వామనుడి గురించి కఠోపనిషత్తు చాలా చెప్పింది. తర్వాత ప్రాంశు, విశ్వస్వరూపుడు ఆయన. ప్రాంశుడు అంటే విశ్వస్వరూపుడు, మిక్కిలి ఎత్తైన వాడు. ఇంతకు ముందేమనుకున్నాం, సూక్ష్మ రూపి వామనుడు అని అనుకున్నాం. ఇప్పుడు మిక్కిలి ఎత్తైనటువంటి వాడు. ఎలా? త్రివిక్రమావతారం ఎత్తాడు కదా. ఎప్పుడైతే బలిచక్రవర్తి ఆయన చేతుల్లో నీళ్లు పోసి విప్రాయ ప్రకట వ్రతాయ అని చెప్పుకుంటూ ఆయన బ్రహ్మస్వరూపం అని అనుకుంటే ఎప్పుడైతే నీళ్లు పోసాడో, దాంతో అక్కడి నుంచి ఆ వామనుడు కాస్త అత్యంత ఎక్కువగా త్రివిక్రముడు అయిపోయి 3 పాదాలతో, ఇంకా అదంతా మనకి తెలుసు ఎలా అయిపోయాడు. అంత ఎత్తైన వాడు అతనే ప్రాంశుడు. అందుకని తన అడుగులతో సవరిస్తూ ప్రాంశువు అంటే మిక్కిలి ఎత్తైన వాడిగా ఆయన విశ్వరూపుడిగా అయ్యాడనమాట. ఇక్కడ చూడండి, తోయేతు పతితే హస్తే వామనో అభూత వామనః సర్వదేవమయం రూపం దర్శయామాస వై ప్రభు భూ పాదౌ ద్యౌ శిరశ్చాశ్చ చంద్రాదిత్యౌ చక్షుషి. అంటే ఇది కూడా హరివంశంలోదే. బలిచక్రవర్తి 3 అడుగులు దానం ఇవ్వటానికి వదిలేనటువంటి దాన జలంతో తన యొక్క హస్తంలో పడగానే ఆ వామనుడు మిక్కిలి పొడగరైపోయాడు. అలా ఈ పదానికి ఇంత అర్థం మనం చెప్పుకోవచ్చు. అమోఘ అంటే ఆయన చేసిన ఏ పనులు కూడా వ్యర్థం కావు, అలాంటి వాడు పనులు చేసిన వాడు. శుచిహి పవిత్రుడు, ఆయన తనని స్మరించేవారిని కానీ తనని స్తుతించేవారిని కానీ పూజించేవారిని కానీ ఎప్పుడూ పవిత్రులుగా ఉంచుతాడు ఆయన అందుకని శుచి. అసస్పర్శ మహాన్ శుచి, ఇది ఆయన యొక్క స్పర్శ చేత మాత్రమే అందరూ శుచి అయిపోతారట, పవిత్రులైపోతారు. ఊర్జిత అపరిమిత, ఆయన మహాబల పరాక్రమవంతుడు అని ఊర్జిత అని పేరు. అతీంద్ర అంటే ఇంద్రుడి కంటే గొప్పవాడు, సర్వవ్యాప, అది ఒక అర్థం. ఇంకొకటి ఆయన ఇంద్రుడిని అతిక్రమించాడు. సంగ్రహ అంటే ఏమిటి? అన్ని కలిపి ఏకీకరణం చేసినవాడు, అంటే ఒకటిగా చేసినవాడు అనమాట. అలా చేసేవాడు. అది ఎప్పుడు చేస్తాడు? ప్రళయకాలంలో జగత్తునంతటినీ సర్వాన్ని ఏకీకరించి ఒకటి సంగ్రహించేసి ఉపసంహరించి సూక్ష్మ రూపంలోకి తెచ్చేసి ఆయన తనలో నిక్షిప్తం చేసుకుంటాడు. అట్లాంటి వాడు ఆయన సంగ్రహుడు. సర్గ అంటే సృష్టికి కారణమైనటువంటి వాడు, అంటే తనే బీజరూపుడుగా అయిపోయి తనే జగత్తుగా, తనే ఈ బీజ రూపంలోంచి జగత్తుగా తను అయిపోయేవాడు అనమాట. ధృతాత్మ స్థిరమైన ఆత్మ కలిగిన వాడు. స్థిరమైన ఆత్మ కలగటం అంటే ఏంటి? ఆ ఆత్మకి జనన మరణాలు లేవు, అలాంటి ఆత్మ ఆయన. అందుకనే ఆయన పరమాత్మ. తను అలాంటి స్థితిలో ఎప్పుడూ ఉంటాడు. నియమ అంటే నియమించేవాడు. ఎవరిని నియమిస్తాడు ఆయన? సమస్త ప్రాణుల్ని, దిక్పాలకుల్ని, గ్రహాల్ని, నక్షత్రాల్ని వాటి యొక్క సముచితమైనటువంటి స్థానాల్లో ఆయన నియమిస్తుంటాడు. అలాంటి వాడు నియమ. యముడెవరు? యముడేం చేస్తాడు? నిగ్రహిస్తాడు అందరినీ. జీవుల యొక్క అంతఃకరణాల్లో ఉండి, దీంట్లో ఉండి వాళ్ళని అదుపులో ఉంచుతాడనమాట. వాళ్ళ ఆయుష్ని వాళ్ళని చేసేవాడు ఆయన యముడు. ఆయన కూడా ఈయనే. వేద్యో వైద్య సదాయోగి వీర మాధవో మధు అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబల. ఇక్కడ పదాలు చూడండి. వేద్య, వైద్య, సదాయోగి, వీర, మాధవ, మధు, అతీంద్రియ, మహామాయ, మహోత్సాహ, మహాబల. నేను
ఎంఎస్ సుబ్బలక్ష్మి చెప్పినంత అంత అందమైనటువంటి దాంట్లో నేను చెప్పలేదు, కానీ మామూలుగా పదాలు మాత్రమే నేను చెప్తున్నాను. అమేయమైనటువంటి అంటే ఇంతటిది, అమేయం అంటే ఇది ఇంత అని చెప్పడానికి వీలు లేదు. ఇంతటితో దానికి ఒక పరిమితిని మనం ఇవ్వలేము. అలాంటి శక్తి అంతకంటే మహాశక్తి లేక బుద్ధి కలిగినటువంటి వాడు అమేయుడు అంటే. తర్వాత మహాద్రిధృక్, గొప్ప పర్వతాలను ధరించిన వాడు. ఇది మనం వేద్య. వేద్య అంటే ఏమిటి? ముముక్షుల వరకు తెలియబడివాడు. అంటే మోక్షాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే తెలియబడేవాడు. వాళ్ళు మాత్రమే ఈయన గురించి తెలుసుకోగలరు. వైద్య అంటే సర్వ విద్యల్ని తెలిసినవాడు. అంటే వైద్యుడు అంటే మన యొక్క ఇదే కదా వైద్యుడు అంటే. ఈ భవరోగాన్ని, రోగం ఏంటి మనకు ఉన్నటువంటి ఈ భవరోగాన్ని ఆయన నశింపజేసేటటువంటి వైద్యుడు, డాక్టర్ ఆయన. సదా యోగి అంటే ఎల్లప్పుడూ యోగ స్థితిలోనే ఉంటాడు. అంటే సదా తన స్వరూపంలోనే తను రమిస్తూ యోగంలోనే లీనమై ఉంటాడు. అతను సదా యోగి. వీర, ధర్మరక్షణార్థం అసుర వీరులందరినీ హతమార్చేవాడు, దుష్టుల్ని సంహరించేవాడు. మాధవ, ఇంతకు ముందు ఒకసారి మాధవ పదం వచ్చింది కదా, మనం ఏం చెప్పుకున్నాం? లక్ష్మీపతి అని చెప్పుకున్నాం. మా అంటే లక్ష్మి అని, కానీ ఇంకొక అర్థం ఉంది. మా అంటే జ్ఞానం. అలాంటి తత్వజ్ఞానానికి అంటే బ్రహ్మ విద్యకి ఈయన అధిపతి, ఆ ప్రభువు. మా విద్యాచ హరే ప్రోక్త తస్యా ఈశో యతో భవాన్ తస్మాన్. అంటే మధు అంటే తేనె కదా, తేనెలాగా నీ యొక్క పేరు తలుచుకోగానే, అసలు నిన్ను గురించి ఆలోచించగానే నాకు అమితమైనటువంటి ఆనందం కలుగుతుంది, తేనెలాగా. అలా కలిగించేవాడివి నీవు. అతీంద్రియ, ఇంద్రియాలతోటి నీ గురించి నేను తెలుసుకోలేను. నా ఈ కళతో నీవు నాకు కనపడవు, నా ఈ స్పర్శతోటి, ఈ నా యొక్క రసతోటి నువ్వు నాకు తెలియవు. ఇంద్రియాలతో ఎప్పటికీ నేను నిన్ను తెలుసుకోలేను. అందుకని అతీంద్రియ, దానికి అవతల ఉన్నవాడివి నీవు. శబ్ద స్పర్శ రూప రస గంధాల చేత వాటి చేత నేను నిన్ను తెలుసుకోలేను. మహామాయ అని అధిగమించలేదు ఎవరైనా సరే, అది దుస్సాధ్యం. అలాంటి మహామాయావంతుడివి నీవు. మమ మాయా దురత్యయ అని ఆయన భగవద్గీతలోనే చెప్పాడు. ఆయన మమ మాయా దురత్యయ అంటే నా మాయని నువ్వు దాటలేవు, దాట శక్యం కానిది అది. మహోత్సాహ, మహా ఉత్సాహంతో ఆయన సృష్టి స్థితి లయాల్ని మూడింటిని చేస్తుంటాడు ఆయన. మహాబల, బలవంతుల్లోకెల్లా బలవంతుడు ఆయన. అంతకంటే గొప్ప బలవంతుడు ఇంకెక్కడైనా ఉన్నాడా? ఆయన మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతి అనిర్దేశ్య వపు శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధుక్. మహాబుద్ధి అంటే బుద్ధిమంతులు అందరిలోకి నువ్వు మహాబుద్ధిమంతుడు అయ్యా నీవు. మహావీర్య అంటే బ్రహ్మాండాలనే సృజించజేసే, అంటే సృష్టి చేయగలిగినటువంటి అవిద్యని తన శక్తిగా కలిగినటువంటి మహావీర్యవంతుడు, చాలా గొప్ప శక్తిమంతుడు ఆయన. బ్రహ్మాండాలనే సృష్టింపజేయగలిగినటువంటి వాడు ఈయన. మహాశక్తి అంటే మహాశక్తి సంపన్నుడు, గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వాడు. మహాద్యుతి, మహాద్యుతి అంటే గొప్ప జ్యోతి స్వరూపుడు. ద్యుతి అంటే జ్యోతి, వెలుగు. బాహ్యాభ్యంతరాలలో అంటే బాహ్యం బయట, అభ్యంతరం లోపల కూడా వ్యాపించగలిగినటువంటి మహా తేజస్సు కలిగినటువంటి వాడు ఆయన. స్వయం జ్యోతి అంటే స్వయం ప్రకాశకుడు ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. జ్యోతిషాం జ్యోతి, ఇదంతా బృహదారణ్యకోపనిషత్తులో ఉంది. జ్యోతిషాం జ్యోతి అంటే జ్యోతులకే ఆయన జ్యోతి. అనిర్దేశ్య వపు అంటే ఇటువంటి వాడు ఈయన, ఈ పరమాత్ముడు ఇటువంటి వాడు అని ఒక నిర్దేశించి ఆయన రూపంతో మనం చెప్పలేం. అలాంటి చెప్పడానికి వీలు లేనటువంటి తత్వం కలిగినటువంటి వాడు. అంతా తానే అవటం వలన అది ఇట్టిది ఇది ఎట్టిది అని నిర్దేశించడానికి శక్యం కాదు ఆయన.
అలాంటి స్వరూపం ఉన్నది ఆయనకి. శ్రీమాన్ అంటే సర్వ ఐశ్వర్యవంతుడు ఈయనే. మొత్తం ఐశ్వర్యం అంతా నీదే, ఆ సంపన్నుడు నీవు. అమేయాత్మ, అమేయం అంటే మనకి ఊహకు అందనిది అని చెప్పాను కదా, ఆ ఊహకు అందనేటువంటి స్వరూపం ఆ ఆత్మ కలిగినటువంటి వాడు నీవు. అంటే ఇంతటిది అని కొలవడానికి వీలు లేనంత పరిమితి లేనిది అని అర్థం. మహాద్రి ధృక్ అంటే గొప్ప పర్వతాలను ధరించాడు. అంటే గొప్ప పర్వతాలు ఏవి? క్షీరసాగర మథనంలో ఆయన కచ్చపు రూపంలో ఆ మందరగిరిని ఎత్తాడు, మోసాడు. అట్లాగే గోవర్ధనగిరిని ఆయన కృష్ణావతారంలో ఆయన ఎత్తాడు. అక్కడ గోవర్ధనగిరిని చేసినప్పుడు ఆ గో సంరక్షణ సమయంలో ఆయన ఎంతో నేర్పుగా ఆయన చేశాడు, ఎత్తి పట్టుకున్నాడు. అందువలన ఆయన మహాద్రి ధృక్ అయ్యాడు. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాంగతి అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతి. ఎంత అద్భుతమైనటువంటి పేర్లు ఆయన ఇవి. మహేశ్వాస అంటే ఆయన ధనుర్సు, ఆయన యొక్క శాంగం అనేటువంటి ధనుస్సు ఆయన దగ్గర ఉన్నది. అంటే అత్యద్భుతమైనటువంటి ధనుర్విద్య ఆయన దగ్గర ఉన్నదన్నమాట. అంత ప్రవీణుడు ఆయన. మహీభర్త, మహీభర్త అంటే భూమిని భరించేవాడు అని. భూమిని ఎప్పుడు భరించాడు? ప్రళయకాలంలో భూమి మునిగిపోయినప్పుడు ఈయన వరాహ అవతారం ఎత్తి కింద నుంచి